బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా అంతు చిక్కని వైరస్ తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1,20,00,000 కోళ్లలో గత 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి చెందాయి. రోజుకొక పౌల్ట్రీలో 10,000 కోళ్లకు పైగా చనిపోతున్నాయి. కొన్ని పౌల్ట్రీలలో కోళ్లు గుట్టలుగా పడున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ తో కోళ్లు చనిపోయినట్లు సమాచారం అందుతుంది. కోళ్ల మృత్యువాతతో కోడిగుడ్ల ఎగుమతి భారీగా పడిపోయింది. జిల్లా నుండి రోజుకి 40 నుంచి 25 లారీలకు కోడిగుడ్ల ఎగుమతి పడిపోయిందని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. బాదంపూడిలో ఒక్క వెంకట మణికంఠ పౌల్ట్రీ ఫారంలోనే 1,60,000 కోళ్లు చనిపోయాయి. కోళ్లు చనిపోతుండటంతో అటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు పౌల్ట్రీ యజమానులు ఫిర్యాదు చేశారు. తమను ఆదుకోవాలంటూ వేడుకున్నారు. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ ల్యాబ్ కు తరలించారు అధికారులు. పౌల్ట్రీ పరిశ్రమపై చలికాలంలో వైరస్ ప్రభావం ఎక్కువ. ప్రస్తుతం ఆర్డి వైరస్ కొత్త వేరియంట్ తో అధిక సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని భావిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు వైరస్ ప్రభావం ఉంటుందని, వేసవి రాకతోనే వైరస్ తగ్గుముఖం పడుతుందని పలువురు రైతులు చెబుతున్నారు. ఏటా క్రమం తప్పకుండా పౌల్ట్రీ కోళ్లకు వ్యాక్సిన్ వేయిస్తే వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని సమాచారం. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అటు ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ ఫామ్ పూర్తిగా దిగాలు పడే పరిస్థితి వచ్చింది. ప్రతి పౌల్ట్రీ ఫామ్ లో కూడా రోజుకి సుమారు 10,000కు పైగా ఫారం కోళ్లు చనిపోతున్నాయి. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోయిన పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా నుండి ప్రతిరోజు కూడా 40 నుండి 45 లోడ్ల గుడ్లు ఎగుమతి అవుతుంటుంటే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఇది రోజుకి 15 లారీలకి పడిపోయిన పరిస్థితి. సో ఈ కొత్త రకం వైరస్ తో పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుందని చెప్పి పౌల్ట్రీ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణిని కలిసి తమ ఆవేదనను వీరు చెప్పడం జరిగింది. అయితే కోట్ల రూపాయల నష్టం వస్తుంది వీరికి. 1-2 కోళ్లు కాదు, ఏకంగా కోళ్ల ఫారంలో, ఎందుకంటే కోళ్ల ఫారం కూడా చాలా పెద్ద స్థాయిలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కానీ అటు తూర్పు గోదావరి జిల్లా, 2 జిల్లాల్లో కూడా పౌల్ట్రీ పరిశ్రమ కొంత ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఇటువంటి పౌల్ట్రీ పరిశ్రమలో రోజుకి 10,000 కోళ్లు చనిపోవడం అంటే మాటలు కాదు. ఒక పక్క కోళ్ల మృతదేహాలను, కలేబరాలను తీసుకుంటే మరలా వరుసగా వేరే షెడ్ లో చనిపోతున్న పరిస్థితి. ఈ కోళ్లని, ఫారం కోళ్లను పూడ్చిపెట్టడానికి జేసీబీల సహాయంతో పెద్ద పెద్ద గోతులు తీస్తున్నారు. ట్రాక్టర్ల సహాయంతో ఈ కోళ్లకు సంబంధించినటువంటి కలేబరాలను ఆ గోతుల్లో పూడ్చిపెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే అధికారులు ఈ కోళ్ల ఫారాలకు సంబంధించి యజమానులందరితో మాట్లాడారు. అక్కడికి వెళ్ళి శాంపుల్స్ కూడా తీసుకున్నారు. చనిపోయిన కోళ్ల దగ్గర నుండి వాటిని ల్యాబ్కు పంపించామని చెప్తున్నారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ వస్తే తప్ప దానికి సంబంధించిన వైరస్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో అర్థం కాదు అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది హైపోథోజెనిక్ అవేన్ ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్ H5N1 అనే వైరస్ కి అయితే ప్రస్తుతానికి ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నారు. ఇది వచ్చిన తర్వాత, ఈ వైరస్ సోకిన తర్వాత ఈ ఫారం కోళ్లు ఒకదాని తర్వాత ఒకటి చనిపోతూ ఉంటాయని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే కొంత ఫారాలు నీట్ గా ఉండాలి. మరోపక్క చలికాలం కావటం, ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కూడా పశు సంవర్ధక శాఖ అధికారులు చెప్పే పరిస్థితులు. కానీ ఇక్కడ ఫారం యజమానులు చూసుకుంటే, పౌల్ట్రీ రైతులు చూసుకుంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. కోళ్లు ఒకదాని తర్వాత ఒకటి చనిపోతున్నాయి. రోజుకు 10,000. ఇప్పటి వరకు కూడా కనుమ దాటిన దగ్గర నుండి, సంక్రాంతి పండుగ కనుమ దాటిన దగ్గర నుండి ఈ రోజు వరకు చూసుకుంటే సుమారుగా 1,50,00,000 పైగా కోళ్లు చచ్చిపోయాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే పూర్తి స్థాయిలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కానీ అటు తూర్పు గోదావరి జిల్లా కానీ పౌల్ట్రీ పరిశ్రమ పూర్తి స్థాయిలో దిగజారిపోతుంది. పూర్తి స్థాయిలో నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ నష్టాలను పూడ్చాలంటే బ్యాంక్ లోన్లు తీసుకొచ్చి పౌల్ట్రీ రైతులందరూ కూడా ఈ కోళ్ళకి సంబంధించిన పౌల్ట్రీలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. సో కోడిగుడ్లు వస్తూ ఉంటాయి. ఇటు నెక్ కానీ వీరందరూ కూడా వారి దగ్గర నుండి కోడిగుడ్లు సేకరిస్తూ ఉంటారు. సో ఇందులో ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించాలి. పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని అయితే ఆ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ H1 ఏదైతే H5N1 వైరస్ ఉందో దీంతో చాలా ప్రమాదకర స్థాయిలో పరిస్థితి ఉంది. ఇటు తాడేపల్లిగూడెం, బాదంపూడి కానీ అటు నల్లజర్ల కానీ ఈ ఫారం కోళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో
చనిపోతున్నాయి కాబట్టి నష్టపరిహారాన్ని అందించాలి. అవసరమైతే దీన్ని ఒక విపత్తుగా ప్రభుత్వం చూడాల్సిన పరిస్థితి ఉంది అని రైతులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కోట్లాది రూపాయలు నష్టం ఉంది. ఒక రైతుతో మనం మాట్లాడడం బాదంపూడి దగ్గర సత్తి శ్రీనివాస్ రెడ్డి వెంకట మణికంఠ పౌల్ట్రీ నడిపిస్తూ ఉంటాడు. ఈయన దాంట్లోనే రోజుకు 10,000 కోళ్లు చనిపోయాయి. సుమారుగా ఆయన చెప్తున్న లెక్కలో 8 కోట్ల రూపాయల నష్టం తనకు వచ్చింది అన్నట్లుగా చెప్తున్నాడు. అంటే ఒక్క పౌల్ట్రీకి సంబంధించిన రైతుకు సంబంధించిన దాంట్లోనే 8 కోట్ల రూపాయల నష్టం. అంటే ఇటు తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న పౌల్ట్రీ ఫారాల్లో ఉన్నటువంటి ఈ కోళ్లు మొత్తం అన్ని అంచనా ఇస్తే నష్టం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఒక అంచనా వస్తుంది. కాకపోతే ఇప్పటికే కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడటం కానీ వారిని స్పాట్కి వెళ్ళి అక్కడ వారిని కొంత చేసే ప్రయత్నం చేయడం కానీ, అంటే అక్కడికి వెళ్ళి వైరస్ సంబంధించిన శాంపిల్స్ అయితే తీయడం జరిగింది. సో ఆ శాంపిల్స్ ని ల్యాబ్కి పంపిస్తా ఉంటున్నారు. ఆ ల్యాబ్కి పంపించిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత దీని మీద మరలా ఇటు పౌల్ట్రీ రైతులతో ఇటు కలెక్టర్ కూర్చుని మాట్లాడే అవకాశం ఉంది. వారి సమస్యలన్నీ విని సో ప్రభుత్వానికి నివేదిక చేస్తాం. ప్రభుత్వం నుండి వచ్చిన తర్వాత రిప్లై వచ్చిన తర్వాతే నష్టపరిహారాన్ని అంచనా వేసే అవకాశం ఉంటుందని కూడా జిల్లా స్థాయి అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్.